హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో మరో కొత్త రెసిపీని చూపిస్తున్నానండి. రెగ్యులర్గా ఏంటంటే బీరకాయ అంటే రొటీన్గా చేసుకొని తినాలంటే ఎవరికైనా కష్టమే, తినరు. కాబట్టి ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది చపాతీ, రైస్, రోటీస్ అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి మీరు కనుక ఇలా ట్రై చేస్తే మీ పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. బీరకాయ అంటే ఇష్టం లేదు అనే మాటే అనరు. ముందుగా అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే నేను 2 బీరకాయల్ని తొక్కు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో 1 కప్పు వేరుశనగ పప్పులు వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వేగేటట్టు వేయించుకుంటూ ఉన్నాను. వీటితో పాటే కొబ్బరి కూడా వేయాలండి. నేనైతే కొబ్బరి ఒక అర కొబ్బరి చిప్ప వేశాను. అవి ఏంటంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా కట్ చేసి వేశాను. ఇవి 2 బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పప్పు మాడకుండా వేయించుకోండి. హైలో పెట్టి వేయించేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతుంది. దానివల్ల కూర కూడా చేదొస్తుంది అనమాట, టేస్ట్ అనిపించదు. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు అలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా వేయించి అన్నీ ఒక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి దానిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి, అంటే ఉల్లిపాయ అనమాట, మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను తొక్కు తీసేసి. ఇవి కూడా సిమ్లో పెట్టేసి బాగా కొంచెము మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అన్నీ విడిపోయి బాగా వేగాయి అనమాట వెల్లుల్లి. ఇప్పుడు ఇవి కూడా ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోకే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం చూడండి ఇలాగా వీడియోలో చూపించినట్టు వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడిన కారం. నేను వేసే కారం అయితే ఇది కొంచెము కారంగా ఉందండి, అందుకని కారం ఎక్కువని, అందుకని 1 స్పూనే వేసుకున్నాను. అలాగే రాక్ సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. అది కూడా రుచికి సరిపడినంత అనమాట. ఇప్పుడు అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేసేసి మూత క్లోజ్ చేసేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. వాటర్ కొంచెం అక్కడక్కడ అవసరం అవుతాయి, వాటర్ వేసుకొని చేసుకున్నాను. ఇందాక సగాలుగా కట్ చేసుకున్న ముక్కల్ని, బీరకాయ ముక్కల్ని ఇలాగా ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే ఒక బీరకాయని టోటల్ 8 పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని మీరు గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు 4 పక్షాలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు ఒక ఘాటే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక ఘాటు పెట్టుకున్నాను. అలా ఘాటు పెట్టి మనం ముందుగా మిక్స్ చేసుకున్న స్టఫ్నంతా ఇప్పుడు ఆ బీరకాయలో స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని అలాగ మొత్తం అన్ని బీరకాయ దెబ్బలకి స్టఫ్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగా నీట్గా స్టఫ్ చేసేసుకోండి. మీరు ఇలాగనే కాదు, గుత్తి వంకాయ లాగైనా కట్ చేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గనక చేస్తే చాలా బాగుంటుంది కర్రీ, టేస్టీగా. ఇది చపాతీ, దోశ, రైస్ అన్నిట్లోకి తినొచ్చు. దోశలోకి అని చెప్తున్నారు ఏంటి అంటారేమో, దోశలో కూడా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. ఇలాగా మొత్తం అన్ని బీరకాయ దెబ్బలకి స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దానిలో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కొంచెం వేడయ్యాక ఇప్పుడు అందులో 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అవిగోండి మీకు చూపిస్తాను చూడండి ఆవాలు కూడా ఎన్ని వేసుకుంటున్నానో. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1.5 టీ స్పూన్ మినప్పప్పు, అంటే మినపగుండ్లు, మీ సైడ్ ఏమంటారో నాకైతే ఐడియా లేదు. 1.5 స్పూన్ మినప్పప్పు, అలాగే కొంచెం 1.5 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇవన్నీ బాగా, ఇవంతా కర్రీ అంతా ఏంటంటే మనం సిమ్లోనే చేసుకుంటాము, హైలో చేసుకుంటే బాగోదన్నమాట. అవి దెబ్బలు కూడా సరిగా ఉడకవు. ఇవన్నీ బాగా సిమ్లో పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టే వేయిస్తున్నాను చూడండి మీరు కూడా. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. దానిలో కొంచెం ఇంగువ వేసుకున్నాను, ఇంగువ పొడి. ఇప్పుడు ముందుగా మనం స్టఫ్ చేసుకున్న బీరకాయ దెబ్బలన్నిటినీ బానట్లో పెట్టేస్తున్నాను. ఆ కడాయిలో అన్నీ పెట్టేసి
చూడండి వీడియోలో చూపిస్తున్నాను. అవన్నీ ఒకదానికొకటి అతుక్కోకుండా ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉడకకుండా అట్లా ఉండకుండా నీట్గా క్లియర్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. అవి బాగా మొత్తం సెట్ చేసేసుకొని ఇప్పుడు మన దగ్గర మిగిలిన చూడండి బాగా నీట్గా అలా మొత్తం బాణల్లో సరిపడా పెట్టేశాను అనమాట బీరకాయ దెబ్బల్ని. ఇంకా లాస్ట్లో ఒక 2 ఉంటే అవి కూడా పైన పెట్టేశాను, మగ్గిపోతుంది కదా బీరకాయే కదా అనేసి. ఇలా మొత్తం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, అది అంతా సరిపోలేదండి, ఇంకా మిగులుతుంది కూడా. ఆ మిగిలిన పేస్ట్ను కూడా ఈ బీరకాయ దెబ్బల మీదే పెట్టేసి కొన్ని 3/4 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. నేనైతే 3/4 గ్లాసు వాటర్ పోసాను. మీరు కూడా అలాగే పోసుకొని 3/4 గ్లాస్ అయితే బాగా ఉడుకుతుందనమాట. లేదు మీకు ఇంకా బీరకాయ దెబ్బలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 3/4 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం స్టఫింగ్ అంతా వేసేసాక ఆ మిక్సీ జార్లోనే పోస్తున్నానండి 3/4 గ్లాస్ వాటరు. 3/4 గ్లాస్ వాటర్ పోసేసి అది బాగా మిక్స్ చేసేసి ఆ వాటర్తో, ఎందుకంటే ఆ మిక్సీ జార్లో ఎలాగో పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని బాగా మిక్స్ చేసేసి వాటర్లో ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను. చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు. అయిగోండి ఆ వాటర్ కూడా పోసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం అనమాట. దెబ్బలు విడిపోకుండా అలా అలా పై కొంచెం లైట్గా కలిపేసి మూత పెట్టేస్తాను. సిమ్లోనే మగ్గించుకుందాము. అది మగ్గడానికి చాలా టైం పడుతుంది సిమ్లో కాబట్టి. చాలా టైం అంటే ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది అంతేను. ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది, అది కాక మళ్ళీ మనం వాటర్ పోసాము. ఈ వాటర్ ఎందుకంటే మనం స్టఫింగ్ అంతా పెట్టాం కాబట్టి ఉడకడానికి స్టఫింగ్ కూడా ఉడకాలి కదా, అందుకని వాటర్ పోసుకుంటున్నాము. చూడండి అలా లైట్గా మొత్తము ఈ విడిపోకుండా దెబ్బలు అలా లైట్గా మిక్స్ చేసుకునేసి సిమ్లోనే పెట్టేసాము. స్టవ్ హైలో అయితే లేదండి, సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి దాన్ని అలాగే మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఓకేనా, ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి అలా బబుల్స్ వస్తున్నాయి కూరలో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము జాగ్రత్తగా, పైది కిందకి కిందది పైకి ఊడిపోకుండా మిక్స్ చేసుకొని, ఈసారి వాటర్ అవన్నీ బాగా దెబ్బలు కూడా మిక్స్ అవ్వాలి కదా, ఉడికేటట్టు మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తాము. కవర్ చేసేసి మనము సిమ్లోనే పెట్టేద్దాము. ఎందుకంటే మధ్య మధ్యలో ఎందుకు చూసుకుంటున్నామంటే అది గ్రేవీ అంతా మాడిపోకుండా అనమాట. చూడండి ఇప్పుడు మొత్తం అయితే గ్రేవీ ఇలా వచ్చేసింది మనకి చూడ్డానికి. ఇందులో ఉండే వాటర్ అన్నీ ఇంకిపోయి సైడ్స్ ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ చేస్తుంది చూడండి కర్రీ. ఇదేంటంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ. అది మీరు కొంచెం పలచగా అయినా చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం గుజ్జుగా చేసుకున్నాను. మా ఇంట్లో ఇలాగ ఇష్టపడతారు, మరీ వాటరీగా ఉంటే తినారనమాట. అందుకని ఇలాగా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కర్రీ మనకి. అయిగోండి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తోంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూసుకోండి. ఇందాక ఏంటంటే మనము వాటర్ అవన్నీ వేసాం కదా, అప్పుడు ఉప్పు ఒకవేళ సరిపోకపోతే అప్పుడే యాడ్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి దెబ్బ ఉడికిందా లేదా అని. ఉడికింది అనిపించినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇంకొంచెం సేపు మగ్గిద్దాము, ఎందుకంటే అక్కడక్కడ దెబ్బలు ఏంటంటే కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి నాకు, అందుకని ఇంకొంచెం సేపు ఉడికిద్దామని అందుకని ఇంకొంచెం సేపు ఉడికించాను అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు కర్రీ మొత్తము బాగా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి కర్రీ ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈసారి మీరు కూడా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.